హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం సింగరేణి అప్లికేషన్ ఫామ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రధానంగా మనకు ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్ను, క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సింగరేణి గురించి చూసుకుంటే మనకైతే 18 ఓపెన్ కాస్ట్ మైన్స్, అదేవిధంగా 22 అండర్ గ్రౌండ్ మైన్స్ అయితే ఉన్నాయి. దీనికి పే స్కేల్కు సంబంధించి చూసుకుంటే మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడరు మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ రెండు అయితే ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి చూసుకుంటే పే స్కేల్ మాత్రం మనకు E1, E2, E3, E4, E8 క్యాడర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో E1కు 40,000 టు 1,40,000 వరకు బేసిక్ పే అయితే ఉంది. అదేవిధంగా E2 క్యాడర్కి 50,000 టు 1,60,000 వరకు ఉంది. సో ఈ విధంగా అయితే మనకు E8 వరకు 1,20,000 టు 2,80,000 వరకు అయితే పే స్కేల్ ఉంది. సో దీనికి మనకు అదనంగా అయితే 35% వరకు మనకు అలవెన్స్ రావడం జరుగుతుంది. ఇందులో బెనిఫిట్స్ చూసుకుంటే మనకు పెన్షన్ ఫెసిలిటీస్ కానీ, మనకు పవర్ అండ్ వాటర్ సప్లై కానీ, ఎల్పిజి సిలిండర్ కానీ, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కానీ చాలా బెనిఫిట్స్ అయితే మనకు దీనికి సంబంధించి అయితే ఉన్నాయి. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి చూసుకుంటే పే స్కేలు A1, A, B, C, D, E, F, H వరకు అయితే కేటాయించడం జరిగింది. ఇందులో A1కి సంబంధించి 71,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ క్యాడర్కి అయితే 55,073 రూపీస్ రావడం జరుగుతుంది. ఇందులో కేటగిరీ వైజ్గా కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో కేటగిరీ 1కు బేసిక్ పే పర్ డే చూసుకుంటే మనకు 1,500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేటగిరీ 2కి 1,536 రూపీస్ ఉంటుంది. ఈ విధంగా కేటగిరీ 6 వరకు అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీ ప్రకారం అయితే మనకు బేసిక్ పర్ డే ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో గ్రేడ్ ప్రకారం అయితే మనకు పర్ మంత్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కూడా మనకు బేసిక్ పే మీద అడిషనల్ పేస్ అయితే రావడం జరుగుతుంది. మనకి అదర్ బెనిఫిట్స్ కూడా మనకు చాలా అయితే దీనికి రావడం జరుగుతుంది. సో జాబ్ వచ్చిన తర్వాత అయితే మీకు ఆటోమేటిక్గా ఈ విషయాలన్నీ తెలుస్తుంది. కాబట్టి మనం అప్లికేషన్ ఫామ్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా మనకు నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే 1/2024 అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు ఈరోజే March 1, 2024 రావడం జరిగింది. సో ఇందులో మనకి మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్కి సంబంధించి చూసుకుంటే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టు. ఇందులో మనకి 139 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకు ఓపెన్లో 8 ఉన్నాయి. మనకు లోకల్కి 131 పోస్టులు రావడం జరిగింది. సో ఓపెన్ అంటే మనకి లోకల్ మరియు నాన్ లోకల్ కోటా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లోకల్ కోటా అంటే మాత్రం ఓన్లీ లోకల్ అభ్యర్థులే రావడం జరుగుతుంది. సో లోకల్ నాన్ లోకల్ అంటే మనకు గోదావరి బేసిన్లో ఉన్న జిల్లాలు లోకల్ కిందికి రావడం జరుగుతుంది. సో గోదావరి పరివాహక ప్రాంతం కాని వాటిని మనం నాన్ లోకల్గా కేటాయించడం జరుగుతుంది. సో లోకల్ జిల్లాలు, నాన్ లోకల్ జిల్లాలు కూడా నేను చివరిలో చూపించే ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే BE, బీటెక్ లేదా BSc ఇంజనీరింగ్లో మైనింగ్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఏజ్ చూసుకుంటే 18 to 30 ఇయర్స్ మధ్య ఉండాలి. అదేవిధంగా SC, ST, BC వారికి సంబంధించి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ కూడా మనకి 2024 March 1 వరకు క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు 30 ఇయర్స్ అయితే క్రాస్ కావద్దు. రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోనే మేనేజ్మెంట్ ట్రైనీ F&Aకి సంబంధించి E2 గ్రేడ్లో 22 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా మనకి అన్రిజర్వ్డ్ కింద 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా లోకల్కి 20 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో మనకి మళ్ళీ OC కానీ, EWS కానీ, BCA కానీ, BCB ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు డీటెయిల్గా కూడా చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే CA కానీ, ICWA కానీ, CMA కానీ చేసిన వారు ఎలిజిబుల్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 18 to 30 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా SC, ST, BC, PWD క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు 2024 March 1 వరకు ఏజ్ని క్రైటీరియా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోనే మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్కి సంబంధించి చూసుకుంటే మనకు టోటల్ వేకెన్సీస్ అయితే 22 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 1 ఉంది. లోకల్ క్యాండిడేట్స్కి 21 పోస్టులు ఉన్నాయి. సో దీనికి కూడా మనకు గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా PG డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ HR అని చెప్పి ఇవ్వడం జరిగింది. లేదంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా MHRD లేదా MHROD లేదంటే MBAలో స్పెషలైజేషన్ విత్ HR మేజర్గా చేసిన వారు దీనికి అవకాశం అంటే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఏజ్ చూసుకుంటే 18 to 30 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో SC, ST, BC క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు 2024 March 1 వరకు
ఏజీని అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనకు ప్రధానంగా నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంబీఏలో కనుక స్పెషలైజేషన్ విత్ హెచ్ఆర్ తోటి మైనర్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళకైతే ఎలిజిబుల్ లేదంటూ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా చదివిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోనే మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్కి సంబంధించి చూసుకుంటే టోటల్ 10 వేకెన్సీ ఉన్నాయి. మనకు అన్రిజర్వ్డ్కి అయితే నిల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. లోకల్ క్యాండిడేట్స్కి 10 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాటికి సంబంధించి రిజర్వేషన్స్కు పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ విత్ పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ చూసుకుంటే 18 to 30 years వరకు ఇవ్వడం జరిగింది. మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా 2024 మార్చి 1 వరకు ఏజీని అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జేఆర్ ఎస్టేట్ ఆఫీసర్ A1 గ్రేడ్కి సంబంధించి చూసుకుంటే మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఓపెన్లో 1 పోస్ట్ ఉంది. అదేవిధంగా లోకల్ క్యాండిడేట్స్కి 9 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ లా చేసిన వారికి అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ లాలో మనకు 55% మార్క్స్ వచ్చి ఉండాలి. మనకు మినిమం 18 to 30 years ఏజ్ ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకు 2024 మార్చి 1 వరకు ఏజ్ని అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి E2 గ్రేడ్లో 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద మాత్రం నిల్లు. లోకల్ క్యాండిడేట్స్కి అయితే 2 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో ఓపెన్లో 1, ఎస్సీ రిజర్వేషన్కు 1 ఇవ్వడం జరిగింది. మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సీ కానీ ఎంటెక్ కానీ హైడ్రాలజీ లేదా ఎంఎస్సీ అప్లైడ్ జియాలజీ లేదా ఎంఎస్సీ జియాలజీ విత్ మినిమం 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. మినిమం ఏజ్ 18 to 30 years. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి సంబంధించి E2 గ్రేడ్లో 18 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కు 1 వేకెన్సీ ఉంది. లోకల్ క్యాండిడేట్స్కి 17 పోస్టులు ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్లో మనకు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారై ఉండాలి. అదేవిధంగా 60% మార్క్స్ వచ్చి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఏజ్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే 18 to 30 years వరకు ఉంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మనకు దీనికి కూడా ఏజీ 2024 మార్చి 1 వరకే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనకు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ A1 గ్రేడ్కి సంబంధించి చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ అయితే 3 ఉన్నాయి. మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద నిల్లు, లోకల్ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కానీ ఫారెస్ట్ కానీ హార్టికల్చర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్ లేదా హార్టికల్చర్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటూ ఇవ్వడం జరిగింది. ఏజీ చూసుకుంటే 18 to 30 years వరకు ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. మనకు 2024 మార్చి 1 వరకు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్కి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు అన్రిజర్వ్డ్లో 1 వేకెన్సీ ఉంది. లోకల్ క్యాండిడేట్స్కి 29 వేకెన్సీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ మనకు తెలంగాణ స్టేట్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఏజ్ వచ్చి 45 years వరకు అవకాశం అయితే ఉంది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్కి సంబంధించి చూసుకుంటే సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ గ్రేడ్ 6 పోస్ట్కి సంబంధించి చూసుకుంటే మొత్తం వేకెన్సీస్ అయితే 16 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద నిల్లు, లోకల్ క్యాండిడేట్స్కి అయితే 16 ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఏజ్ 18 to 30 years వరకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారైతే ఏ పోస్టుకు ఏ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అంటూ మనకైతే కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వారికి సంబంధించిన వారైతే ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు. ఇవి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్కి సంబంధించి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేసాం. అదేవిధంగా సో మనం ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ చూసుకోవాలంటే అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు 1 to 7th వరకు ఎక్కడ చదివి ఉంటారో అదే మీకు లోకల్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి చూసుకుంటే మనకు 2024 మార్చి 1 వరకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్కి అయితే CGPA కానీ GPA కానీ రావడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనకు 60%గా కన్వర్ట్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే CGPA కానీ GPA కానీ 6 ఉంటుందో వారైతే 60%గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ సంబంధించుకుంటే ఖచ్చితంగా యూనివర్సిటీ కానీ
ఇన్స్టిట్యూట్లో కానీ చదివిన వారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి అప్రూవ్డ్ అయి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. ఎంప్లాయీస్ అయి ఉంటే మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మనకు SCCL-Mines.com అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనకు అప్లై చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ 2024 మార్చి 1 అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2024 మార్చి 18 ఈవినింగ్ 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు 18 తారీఖు లాస్ట్ డేట్ అంటే నైట్ వరకు చేసుకోవచ్చు అనుకుంటారు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ 5 PM వరకే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ప్రింట్ అయితే తీసుకొని పెట్టుకోవాలంటూ మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పోస్టుకు ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలంటూ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక పోస్టుకు ఎక్కువ అప్లికేషన్ చేస్తుంటే మాత్రం రిజెక్ట్ అవుతుందంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి మాత్రం మీకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వ్యాలిడ్ ఉండేటట్టు చూసుకోవాలంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్కి సంబంధించి సబ్మిట్ చేయాలంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం డాక్యుమెంట్స్ ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ గురించి చూసుకుంటే మనకు డిగ్రీకి సంబంధించిన మెమోలను అయితే PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సిందంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 100 to 300 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఫోటోకి సంబంధించి చూసుకుంటే ఫోటో విత్ సిగ్నేచరు రెండింటి కలిపి మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిందిగా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు 10 KB to 50 KB మధ్యలో ఉండాలి. మనకు వైట్ పేపర్ మీద ఫోటో అతికించి దాని కింద సిగ్నేచర్ చేసిన తర్వాత మనకు రెండింటిని స్కాన్ చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది JPG ఫార్మాట్లో ఉండాలి. సర్టిఫికేట్ మాత్రం PDF ఫార్మాట్లో ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం మనకు JPG ఫార్మాట్లో ఉండాలి. మనకు పేమెంట్కి సంబంధించి చూసుకుంటే 1000 రూపీస్ అయితే మనకు ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది. ఇందులో 100 రూపీస్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ఉంటుంది. 900 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో SC, ST అండ్ ఎవరైతే సింగరేణిలో ఎంప్లాయీస్ ఉంటారో వారికైతే 100 రూపీసే ఎగ్జామ్ ఫీజు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో వీరికైతే ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. వీరికి ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. అది కూడా 100 రూపీస్ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మిగిలిన వాళ్ళైతే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మనకు ఆల్ టికెట్ సంబంధించి చూసుకుంటే మనకు SCCL అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. లోకల్ నాన్ లోకల్ సంబంధించి రిజిస్ట్రేషన్ చూసుకుంటే నాన్ లోకల్కి అయితే 5% ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్కి 95% అయితే ఉంటుందంటూ మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి లోకల్ క్యాండిడేట్ సంబంధించి రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఇందులో మనకి తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాదు, అదేవిధంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, అదేవిధంగా మహబూబాదు, జనగాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ ఇవి లోకల్ క్యాండిడేట్స్ కిందకి రావడం జరుగుతుంది. ఈ జిల్లాలు మనకు లోకల్ క్యాడర్ కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో నాన్ లోకల్కి సంబంధించి చూసుకుంటే మనకు తెలంగాణ వారు అదేవిధంగా ఇండియా వారు ఈ 5% నాన్ లోకల్ కొడుకైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లోనే. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ సంబంధించి చూసుకుంటే ఓన్లీ తెలంగాణలోని మిగతా జిల్లాల వాళ్ళు మాత్రమే నాన్ లోకల్ క్యాడర్ కిందకి రావడం జరుగుతుందంటే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు టెస్ట్ ప్యాటర్న్ సంబంధించి చూసుకుంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా OMR బేస్డ్ లేదా CBT మోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఆల్ టికెట్లో ఏ మోడ్లో కండక్ట్ చేస్తున్నారని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి చూసుకుంటే OC అండ్ EWS క్యాండిడేట్స్ అయితే ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి 40% మార్క్స్ రావాలి. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ అయితే 30% మార్క్స్ రావాలి. BC అండ్ PWD క్యాండిడేట్స్ అయితే ఎగ్జిక్యూటివ్కి 35% మార్క్స్ రావాలి. నాన్ ఎగ్జిక్యూటివ్కి 25% మార్క్స్ రావాలి. SC ST క్యాండిడేట్స్ అయితే ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి 25% మార్క్స్ రావాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి అయితే 15% మార్క్స్ రావాలి. మనకు ఎగ్జామ్ వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ మోడ్లో ఉంటుంది. తెలుగులో అయితే ఆప్షన్ లేదు. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయడానికి ప్రాక్టీస్ చేసుకోండి. మనకు సిలబస్ సంబంధించి చూసుకుంటే ఏ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ రాస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి సిలబస్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని మాత్రం అయితే మనకు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ అనేది మెన్షన్ చేయలేదు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదని కూడా మనకు మెన్షన్ చేయలేదు. సో ఫర్దర్ అప్డేట్ నేను రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూసారుగా ఇది మనకు సింగరేణికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా టెస్ట్ ప్యాటర్న్, సిలబస్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు దానిపైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.